ఇంతకుముందు ఆల్రెడీ మనకి 7 స్టెప్స్ దీని గురించి చాలా సార్లు విన్నాం. ఒక్క నిమిషం. సో 7 స్టెప్‌లు కూడా మనం ఆల్రెడీ దీని గురించి లిస్ట్ ఏ విధంగా రాసుకోవాలనేది బట్టి కూడా మనం చాలా సార్లు చూసినాము. సో ఫ్రెండ్స్‌కి మనకి లిస్ట్ రాసిన తర్వాత ఏ విధంగా నోటిఫికేషన్ ఇయ్యాలి, అదే కాంటాక్ట్‌లో. సో 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి మనకి లిస్ట్‌లు ప్రాసెస్ చూసుకుంటే. మనకి ఫ్రెండ్ ఫార్ములా చూసుకుంటే మనకి సో కాబట్టి ఎవరైనా బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వాలంటే, బిజినెస్‌లో ముందుకు రావాలంటే ఫస్ట్ మనకి లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. లిస్ట్ ఏ విధంగా రాసుకోవాలంటే, ఓ ఫ్రెండ్స్ ఫార్ములా అని ఉన్నది. ఆ ఫ్రెండ్స్ ఫార్ములాతో పాటి మనము లిస్ట్ రెడీ చేయాలి. ఏ విధంగా రెడీ చేయాలంటే ఎఫ్ అంటే మన ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే మనకి చాలా మంది ఉంటారు. ఓకే. ఇంటి పక్కన గాని, లేకపోతే చిన్నప్పుడు మనతో కలిసి ఉండడం గాని, లేకపోతే ఈ బయట ఫ్రెండ్స్ కాలేజీలో గాని చాలా మంది ఉంటారు. అవునా? కాలేజీలు గాని, ఎక్కడ స్కూల్‌లో గాని వాళ్ళంతా ఫ్రెండ్స్ ఉంటారు. సో, ఆ ఫ్రెండ్స్ ఫస్ట్ మన ఎఫ్ అంటే ఫ్రెండ్స్ లిస్ట్‌లో రాయాలి. తర్వాత మనకి ఆర్ అంటే రిలేటివ్స్ ఉంటారు గదా! బంధువులు, అన్న, తమ్ముళ్ళు గాని, పిన్నిలు గాని ఇలా మన రిలేటివ్స్ ఎంతమంది ఉంటారు. ఫస్ట్ వాళ్ళ లిస్ట్ రాయాలి. ఐ అంటే ఇన్‌స్టిట్యూషన్ అంటే మనకి ఎక్కడన్నా మన కోచింగ్ గాని లేపోతే ట్రైనింగ్ పీరియడ్‌లో పరిచయం అవుతుంటారు గదా! వాళ్ళది మన లిస్ట్ రాయాలి. ఈ అంటే ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ అంటే మనం ఆల్రెడీ చేసే జాబ్ చేస్తాం గదా! జాబ్ చేసే దగ్గర గాని, లేకపోతే ఆహ్, ఎంప్లాయీస్ ఉంటారు. మన కాంటాక్ట్స్‌లో ఉంటారు. లేకపోతే ఎవరెవరు జాబ్ చేస్తున్నారో ఒకవేళ మనం బిజినెస్ చేస్తున్నా గాని మనకు తెలిసినోళ్ళు కొన్ని జాబ్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ లిస్ట్ రాయాలి. సో, నైబర్స్ అంటే మనకి అప్పుడప్పుడు తెలిసినోళ్ళు ఉంటారు గదా! ఎక్కడైనా పరిచయమైనోళ్ళు ఉంటారు గదా! వాళ్ళ లిస్టు. డి అంటే మనకి డియర్ వన్స్ అంటే ఎప్పుడో ఒకసారి కలుస్తా ఉంటారు గదా! బస్సులో గాని ఎక్కడైనా వెళ్ళినప్పుడు కలుస్తుంటారు గదా! వాళ్ళ లిస్ట్ రాయాలి. స్ట్రేంజర్స్ అంటే మనకి డాక్టర్స్ గాని, ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటారు గదా! ఎక్కడెక్కడైనా వెళ్తే వాళ్ళ లిస్ట్ రాయాలి. సో, ఈ అందరి లిస్ట్ రాసిన తర్వాత మనకి ఏ విధంగా ఇన్విటేషన్ ఇయ్యాలి. ఓకే. ఇన్విటేషన్ ఏ విధంగా మనకి ఫ్రెండ్స్ అనుకోండి సపోజు. ఫ్రెండ్స్ ఎక్కడైనా మనం వెకేషన్స్ వెళ్తూ ఉంటాము. లేపోతే ఫంక్షన్ అని, మ్యారేజ్ అని. సో, అక్కడ వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ గాని, సో, రిలేటివ్స్ గాని కంపల్సరీ మీట్ అవుతారు. ఓకేనా? సో, మనం కూడా అక్కడ ఇన్విటేషన్ ఏ విధంగా ఇయ్యాలంటే, సో, ఒక ఒక వెస్టేజ్ కంపెనీ ఉన్న కంపెనీ పేరు చెప్పకుండా, సో, ఫస్ట్ వాళ్ళకి ఏం జేస్తున్నారు? మీరెలా ఉన్నారు? అసలు ఏం జాబ్ జేస్తున్నారు? ఫర్దర్ ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత వాళ్ళకేం జెప్పాలంటే, ఏ విధంగా మనం ఇన్విటేషన్ ఇయ్యాలంటే, సో, ఓకే. మీరు బానే ఉంది గదా! సో, ఒకటి కంపెనీ ఉంది అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాడుకుంటే మనకి హెల్త్ ఉంది అని జెప్పాలంతే. సో, ఇన్విటేషన్‌లో మనం మొత్తం వాళ్ళకి ఇది ఒక వెస్టేజ్ కంపెనీ ఉంది. ఇంత దీనిలో లక్షల సాలరీ తీసుకుంటున్నారు. లేపోతే వేలు సాలరీ తీసుకుంటున్నారని జెప్తే ఎవరు వినరు. సో, కాబట్టి అక్కడ మనం చెప్పాల్సిందేంటంటే ఫస్ట్ వాళ్ళకి అవసరం ఏముంది అనుకోవాలి. మనకి ఏ విధంగా వాళ్ళకి చెప్తే వీళ్ళు అర్థమవుద్దని ఆలోచన చేస్తే వాళ్ళకి చెప్పాల్సిందేంటంటే జస్ట్ ఎందుకంటే హెల్త్ గురించి చెప్పాలి. మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్. ఇది వాడకుండా ఆరోగ్యం వస్తది. మీరు డీమార్ట్‌లో కొన్న ప్రొడక్ట్స్‌లో, ఈ కిరాణా స్టోర్‌లో కొన్న ప్రొడక్ట్స్‌కి దీనికి చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో, అక్కడ కొంటే మనకి థర్డ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ నంబర్ 1 క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, దీనివల్ల మన ఆరోగ్యంగా ఉంటది. ఎందుకు ఆరోగ్యంగా అంటే చాలా మంది మేమంతా బానే ఉన్నాం అంటారు. బానే ఉంటే మీ తల్లిదండ్రులు ఆరోగ్యం లేరేమో! సో, వాళ్ళ కోసం ఏమైనా తీసుకోవచ్చు కదా! అంటే అప్పుడు వాళ్ళు ఆలోచన చేయడం జరుగుతుంది. లేదు దీనికి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నీకు ఈరోజు నాకు మీటింగ్ ఉంటది. లేకపోతే ఈరోజు ఈ గురువారం, శుక్రవారం ఫ్రీ ఉన్నాను. ఆ రోజు వస్తానని వాళ్ళకి చెప్పాలి మనం. అంతేగాని ఆ రోజు ఇన్విటేషన్‌లో మనం అన్నీ చెప్పకూడదు వాళ్ళకి. సో, ఎక్కడైనా మ్యారేజ్ టైమ్‌లో గాని మనకి చాలా కలుస్తుంటారు కదా! బ మనకి ఎంప్లాయీస్ ఎవరైనా బర్త్‌డే ఉన్నా గాని, సో, మ్యారేజ్ డే గాని, సో, యానివర్సరీ సో, రకరకాలుగా మనకి ఇన్ని ఫంక్షన్ అందరూ వెళ్తూనే ఉంటాం. ఓకేనా? సో, వెకేషన్‌కి ఎవరైనా ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ గూడా మనము వాళ్ళకేమైనా ఇబ్బందులను చూసుకొని, వాళ్ళకి ఆ విధంగా ఆహ్, చెప్పడం లేకపోతే మ్యారేజ్ వెళ్ళినప్పుడు ఫంక్షన్ ఏ విధంగా వాళ్ళకి చెప్తే అక్కడే చెప్పడం గాని, హౌస్ మనకి బర్త్‌డే గాని, సో, మ్యారేజ్ డే, యానివర్సరీ అన్నీ ఉంటాయి గదా! ఇవన్నీకి ఆ టైంలో మనం వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ గాని, ఎంప్లాయీస్ గాని కలిసినప్పుడు గాని, సో, నైబర్స్ కలిసినప్పుడు గాని, రిలేటివ్స్ కలిసినప్పుడు గాని ఎందుకంటే రిలేటివ్స్ మ్యారేజ్‌లో, ఫంక్షన్‌కి కలుస్తా ఉంటారు. వాళ్ళకి మనం ఇన్విటేషన్ ఇయ్యాలి. సో, ఇది వాడితే ఆరోగ్యం ఉంటది.
అని చెప్తే దాని ఫర్దర్ ఇంప్రూవ్‌మెంట్ కావాలంటే మనం టైం ఇయ్యాలి. లేకపోతే ఒక వారం టైం తీసుకున్న తర్వాత మళ్ళీ మనమే కాంటాక్ట్ చేయడము చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్విటేషన్ అంటే 1 మినిట్‌లో ఇయ్యాలి మనం. సో, ఏ విధంగా రాసుకోవాలంటే అంటే మన కాంటాక్ట్స్‌లో ఉంటాయి కదా లిస్ట్‌లు. ఫోన్ మన పక్కన పెట్టుకొని ఫోన్ తీసేసుకొని కంపల్సరీ మనకి లిస్ట్ కంపల్సరీ రాయాలి. లిస్ట్ రాసిన తర్వాత ఇన్విటేషన్ ఇయ్యాలి మనం. సో, ఫస్ట్ మనం ఎవరికి చెప్పాలి? లిస్ట్ రాసిన తర్వాత ఫస్ట్ మనం లిస్ట్ రాస్తాం గదా! లిస్ట్ రాసిన తర్వాత మనం ఎవరికి జెప్పాలి? సో, బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్. సో, మనం ఎవరికి జెప్పాలంటే ఫస్ట్ మనం లిస్ట్ రాసిన తర్వాత ఆ లిస్ట్‌లు మనం అనలైజ్ చేసి లిస్ట్‌లు మనం చూసిన తర్వాత దీనిలో బెస్ట్ ఎవరున్నారు? అంటే నేను జెప్తే ఎవరు నమ్ముతారు? అంటే ఇప్పుడు నేను జెప్పాననుకోండి ఓకే. సామ్రాట్ చెప్తే ఓకే. బెస్ట్ బిజినెసే జేస్తాడు. లేకపోతే ఈయన జెప్పినా ఏదైనా నమ్మొచ్చు. ఎందుకంటే ఈయన బాగా ఆలోచన జేస్తాడు. లేకపోతే మన మీద నమ్మకే ఉంటది గదా! అలాంటోళ్ళు మనం బెస్ట్ పర్సన్స్ ఫస్ట్ దీనిలో ఇన్విటేషన్ ఇయ్యాలి మనం. ఓకే. బెస్ట్ పర్సన్స్ ఎందుకియ్యాలంటే మనకి సపోజ్ పాజిటివ్ పర్సన్స్ కూడా సెకండ్ టైమ్ ఫస్ట్ టైమ్ అయితే బిలీవ్ పర్సన్స్‌కియ్యాలి. ఎందుకంటే మేము చెప్తే ఏదైనా ఓకే అంటారు. ఓకేనా? వాళ్ళకి మనం ఫస్ట్ ఇన్విటేషన్ ఇయ్యాలి దీని గురించి. సెకండ్ అయితే పాజిటివ్ పర్సన్స్‌కి. ఓకే. చెప్పినా కొద్దిగా పాజిటివ్‌గా తీసుకుంటారు గదా! అలాంటి పర్సన్స్‌కి మనం చెప్పాలి. ఎందుకు అంటే కొందరు మనం ఓకే. థింకింగ్ పర్సన్స్. కొందరు ఆలోచన చేస్తారు గదా! ఆలోచన చేస్తే థర్డ్ టైమ్ పోవాలి. ఫోర్త్ టైమ్ అయితే నెగెటివ్ పర్సన్స్‌కి వెళ్ళాలి. ఈ ఫోర్త్ డిఫరెంట్ ఏదంటే ఫస్ట్ చూసుకుంటే మనకి బెస్ట్ పర్సన్ మనం జాయిన్ అయిన తర్వాత ఈ బిజినెస్ మనం సక్సెస్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే బెస్ట్ పర్సన్ దగ్గరికే వెళ్ళాలి. చాలా మంది ఏం చేస్తామంటే ఏం తెలియకుండా ఫస్ట్ మనం నెగెటివ్ పర్సన్ దగ్గరికే వెళ్తాం. నెగెటివ్ పర్సన్ దగ్గర వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్తాడంటే, ఇలాంటివి చాలా చూసాము. ఇలాంటివి నేనెప్పుడో చూసాను 20, 30 సంవత్సరాల కిందనే. ఇలాంటివి వస్తాయి, ఉంటాయి, పోతూ ఉంటాయి. దీనికి ఏం డబ్బులు రావు. లేదా ఇలాగే చెప్తుండు రేట్ ఎక్కువ, అది ఎక్కువ. ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. అది చెప్పేవాడు అక్కడే ఉంటాడు. ఎప్పుడు ఏ విధంలో ఎదగడు. కొద్దిగా ఎందుకంటే మనం దీనిలో ఫెయిల్యూర్ అవ్వడానికి రీజన్ కూడా ఇదే లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఫస్ట్ లిస్ట్ రాసిన తర్వాత మనమే ఈ బిజినెస్‌లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మనం చేయాల్సిందంటే బెస్ట్ పర్సన్‌కి ఇన్విటేషన్ చేయడం. ఓకే. సెకండ్ ఎవరైనా పాజిటివ్ పర్సన్స్ కంటే చెప్తే ఏదైనా కొద్దిగా కొందరుంటారు. ఏది చెప్పినా గాని నెగెటివే. కొందరంటారు, ఎంత ఫుడ్ బాగున్నా ఇది బాలే ఏదో పేరు పెడతా ఉంటారు. చాలా మంది నేను చూస్తా ఉంటారు గదా! ఏదో పేరు పెడతా ఉంటారు. ఏ విషయాల్లో కూడా ఏదో ఒక వంకర అంటారు గదా! మాక్సిమం మాటలైతే అలా చెప్తూ ఉంటారు. సో, పెడితే మనం సక్సెస్ కాలేం. సెకండ్ వై ఎవరంటే మనం పాజిటివ్ పర్సన్ దగ్గర చెప్తే వినేవాడు లేకపోతే ఆలోచన చేసేవారు ఎవరుంటారో, ఓకే. ఈ బిజినెస్ చెప్పినట్టే దీనిలో ఎంత వాస్తవం ఉంది. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది. లేకపోతే ఇది దీనిలో ఉన్న ప్రొడక్ట్స్ క్వాలిటీ ఎట్లా ఉన్నాయి. దీని ఇంగ్రీడియెంట్స్ ఎంత? లేకపోతే హెల్త్‌కి మంచిదా? లేదా ప్రాబ్లమా? లేకపోతే బెనిఫిట్స్ ఉన్నాయా? లేదా? అన్ని ఆలోచన చేస్తా ఉంటారు. అలాంటి పర్సన్స్‌కి మనం ఇన్విటేషన్ ఇయ్యాలి. మన థింకింగ్ పర్సన్ ఉంటారు కదా! చాలా మంది చెప్పిన తర్వాత అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత థింకింగ్ సెకండ్, థర్డ్ పర్సన్ దగ్గర వెళ్లి కొద్దిగా ఆలోచన చేస్తా ఉంటాడు కదా! చాలా మంది ఏదైనా వస్తువు కొనాలంటే చాలా ఆలోచన చేస్తూ ఉంటారు. 100 మందిని అడుగుతా ఉంటారు. ఓకే. అలాంటి పర్సన్ దగ్గరికి మనం థర్డ్ టైమ్ పోవాలి. ఫోర్త్ అండ్ నెగెటివ్ పర్సన్స్. నెగెటివ్ పర్సన్ దగ్గర ఎప్పుడు పోవాలంటే మనము ఒకవేళ ఈ బిజినెస్ మనం సాలరీ తీసుకున్న తర్వాత అప్పుడు ఆయన దగ్గరకి వెళ్ళాలి. ఇదిగో నాకింత సాలరీ వచ్చింది. చూపిస్తే ఆయన అప్పుడు ఏం మాట్లాడడు. థింకింగ్ పర్సన్ గాని, నెగెటివ్ పర్సన్ గాని ఆళ్ళ దగ్గర మనం వెళ్ళాలంటే ఫస్ట్ మనం దీనిలో సాలరీ తీసుకుంటాడు. సాలరీ తీసుకున్న తర్వాత మనం వాళ్ళ దగ్గర వెళితే అప్పుడు ఆయన ఏం మాట్లాడడు. మనం ఏమి దీన్ని జాయిన్ అయిన వెంటనే ఫస్టే మనం కింద నుంచి పైకి వస్తే మనం కింద రిజెక్షన్ అవ్వడం జరుగుతుంది లీడర్స్. కాబట్టి మనం లిస్ట్ రాసిన తర్వాత, మనం స్టడీ చేసిన తర్వాత దానిలో బెస్ట్ పర్సన్ ఎవరు, పాజిటివ్ పర్సన్స్ ఎవరు, థింకింగ్ పర్సన్ ఎవరు, నెగెటివ్ పర్సన్ చూసి 4 డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటారు కాబట్టి ఆ డిఫరెంట్ మైండ్ సెట్ ఎవరిది ఎట్లా ఉంది అని ఆలోచన చేసి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని బెస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తే మనం తొందరగా ఐడియా రావడం గాని, మనం తొందరగా లెవెల్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటది. సో, వే టు ఇన్విటేషన్. మనం ఏ విధంగా మనం ఇన్విటేషన్ ఇస్తాం అంటే ఒక వే అంటే ఇది చాలా ఆహ్, ఒకవేళ మనం జర్నీ చేస్తున్నాం అనుకోండి. రైట్ వే అంటే మనం జర్నీ చేస్తున్నప్పుడు సపోజ్ ఒక
ఒక ఏరియా నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా హైదరాబాద్ నుంచి ఇక్కడ సంగారెడ్డి వెళ్ళాలంటే సో మనకి వే అనేది క్లీన్ గా లేకపోతే హైవే నీట్ గా ఉంటే డివైడర్ లేకపోతే అన్ని నీట్ గా ఉంటే మనం అనుకున్న 1 hour లో 30 minutes వెళ్ళొచ్చు. లేదంటే మనం ఇక్కడ ఎందుకు వేరే షార్ట్ కట్ రూట్ లో పోవాలి లేకపోతే చిన్న చిన్న రోడ్లు పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అవునా. సో మనం కూడా ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మన వే కూడా చాలా నీట్ గా ఉండాలి. సో మన నాలెడ్జ్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి జర్నీ మనం అనుకున్న టైంకి రీచ్ అవ్వాలంటే మన రూట్ అనేది నీట్ గా ఉండాలి. లేదు గుంతలు ఉన్నాయి స్పీడ్ బ్రేక్స్ ఉన్నాయంటే మనం 1 hour వెళ్ళే జర్నీ 2 గంటలు పడుతుంది 3 hours పట్టొచ్చు. అక్కడ లేకపోతే అక్కడ ఏదైనా గుంతలు ఉంటే టైర్ కూడా పంచర్ అవ్వచ్చు అవునా. కాబట్టి సో ఇక్కడ కూడా మన రేట్ వేలో ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడే ఒక రేట్ పర్సన్స్ కి సెలెక్ట్ చేసి ఇన్విటేషన్ ఇస్తే అక్కడ మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదో నెగిటివ్ పర్సన్ కి మనం రాంగ్ గా ఇన్విటేషన్ ఇస్తే ఆయన అక్కడ ఆగిపోతారు, మనం కూడా అక్కడ ఆగిపోవడం వస్తుంది. సో మనం ఏ విధంగా సక్సెస్ ఓకే రేట్ మనకి రైట్ వే ఇన్విటేషన్ ఇస్తే సక్సెస్ కంపల్సరీ వస్తుంది అవునా. జర్నీ ఇప్పుడు మనం కరెక్ట్ గా హైవే ఉంటే 1 hour లో ఈజీ రీచ్ అవుతాం. ఎందుకంటే హైవేలో రోడ్స్ 1 వే ఉంటది కాబట్టి మధ్యలో ఏ బైక్స్ కార్స్ డివైడర్ తక్కువ ఉంటాయి కాబట్టి మనం అనుకున్న గమ్యానికి తొందరగా చేరుకోవచ్చు. అదే మన గల్లీలు 1 గంటలో మనం రీచ్ కాలేవా 60 కిలోమీటర్ కూడా మనం గంట రీచ్ కాలేము లీడర్స్. కాబట్టి మనం సక్సెస్ కావాలంటే రైట్ వే ఇన్విటేషన్ అనేది మనం కరెక్ట్ గా ఇవ్వాలి. వాళ్ళు ఏ సిచ్యుయేషన్ ఉన్నారు లేకపోతే బాధలో ఉంటే ఏదో ప్రాబ్లం ఉంటే వెళ్ళి ఇది వెస్టేజ్ ఉంది ఇది బిజినెస్ ఉంది అని చెప్తే ఎవరు విన్నారు. కాబట్టి వాళ్ళకి అవసరం ఏముంది, డబ్బులు అవసరం ఉంటే వాళ్ళకి డబ్బులు అని ఏ విధంగా వస్తుంది అని కొద్దిగా నీట్ గా చెప్పగలిగితే ఆయన అక్కడ మనం సక్సెస్ తీసుకోవచ్చు లీడర్స్. రాంగ్ వే ఇన్విటేషన్ ఓకే. రాంగ్ వే అంటే చాలా మంది మనకి రాంగ్ ఇన్విటేషన్ ఇవ్వడం వల్ల ఫెయిల్యూర్ జరుగుతుంది. ఎందుకంటే నాకు స్టార్టింగ్ తెలియక మనం కూడా చాలా రాంగ్ గా వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి ఫెయిల్యూర్ అయినాము. దాని చూసి డిసప్పాయింట్ మన కొన్ని రోజులు బిజినెస్ కూడా ఆపడం జరిగింది లీడర్స్. ఎందుకంటే మనం జాయిన్ అయిన వెంటనే మనం క్లాస్ వింటాము, దానికి బాగా నచ్చుతుంది బిజినెస్. ఎందుకంటే జీరో ఇన్వెస్ట్మెంట్ డబ్బులు కట్టేది లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది బాగానే ఉంది కదా బాగానే ఉంది అని చెప్పి మనం ఏం లేదు తెలిసిన వాళ్ళందరికీ ఏదో ఒక బిజినెస్ ఉంది జాయిన్ అయిపోండి, బిజినెస్ ఉంది ఇలా జాయిన్ అయిపోండి అని చెప్తా ఉంటాం. అక్కడే మనం రాంగ్ సెపరేషన్. ఎందుకంటే వాళ్ళు మనం జాయిన్ అయిన వెంటనే 1 నెల ప్రొవైడ్ చేసి వాడిన తర్వాత మనం నేర్చుకున్న తర్వాత మనం ఏం చెప్పాల్సింది అంటే బయట వెళ్తే ఒక పర్సన్స్ కి ఏం చెప్పాలంటే ఇది ఒక హెల్త్ ఉంది, మన డిమాండ్ లో కొంటున్న ప్రోడక్ట్ మన క్వాలిటీ లేదు, సో దీన్ని వాడితే మన ఆరోగ్యంగా వస్తుంది. ఆరోగ్యంగా ఉంటే మనం వెళ్ళి లక్షలు కూడా హాస్పిటల్ పెట్టే అవసరం ఉండదు. అక్కడ హాస్పిటల్ లక్షలు ఖర్చు అవ్వట్లేదంటే మనకు లక్ష సంపాదన చేసినట్టే కదా. కాబట్టి లీడర్స్ మనం స్టార్టింగ్ ఎవరైనా జాయిన్ అయిన వెంటనే మనం రాంగ్ గా ఇన్విటేషన్ ఇవ్వడం వల్ల మన రాంగ్ వేలు వెళ్ళడం వల్ల సో మనకు ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. ఎందుకంటే సపోజ్ రాంగ్ రూట్ లో వెళ్తే ఒక రోజు 2 రోజులు తప్పించుకోవచ్చు, ఏదో ఒక రోజు మన యాక్సిడెంట్ జరగదు కంపల్సరీ జరుగుతుంది. ఎందుకంటే అది రాంగ్ వే. అది మనం 1 వే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి అక్కడ మనం సేఫ్ గా గమ్యం చేర్చుకుంటాం. లేదంటే రాంగ్ రూట్ లో మనం తొందరగా వెళ్దాము లేకపోతే అనుకుంటే చాలా మంది కొంచెం చూస్తా ఉంటారు డివైడర్ దూరం ఉంటే ఈ మధ్య రాంగ్ రూట్ లో వస్తా ఉంటారు. అక్కడ ఎవరైనా గుద్దితే అక్కడ మనం ఏం చెప్పలేము ఏం అనలేము, ఎందుకంటే నువ్వు రాంగ్ రూట్ లో వచ్చావు కాబట్టి. సో కాబట్టి మన వేసి కంపెనీ గురించి కూడా మన ఎదుటి మనిషికి చెప్పినప్పుడు రాంగ్ వేలు ఇంప్రెషన్ ఇస్తే ఆయన ఏమైనా క్వశ్చన్ ఇస్తే మనం ఆన్సర్ ఇయ్యలేం. కాబట్టి నేను స్టార్టింగ్ అట్లా చేసాం. పెద్దోళ్ళు కానీ కొద్ది మంచి జాబ్ ఉన్నోళ్ళు లేకపోతే రిచ్ పర్సన్స్ కి మనం ఈ గురించి చెప్తే మనకు తెలియదు కదా. రిచ్ పర్సన్ దగ్గర కూడా ఇది ఒక బిజినెస్ ఉందంటే ఆయన ఇలాంటి ఎందుకు అని ఆలోచన చేసి మనం అక్కడ ఫెయిల్యూర్ అయినాం. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరు మన రైట్ వేలు ఇన్విటేషన్ ఇవ్వాలి, అప్పుడే మనం సక్సెస్ తీసుకుంటాము. ఎందుకంటే రైట్ వేలు పర్సన్స్ కి అవసరం ఏముంది ఆలోచన చేయాలి, అని కండిషన్ చూడాలి, అతని నీడ్ ఏముందని చూడాలి, ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అని మనం ఆలోచన చేసి ఫస్ట్ టైమే మన ఇన్విటేషన్ బెస్ట్ ఇస్తే కంపల్సరీ ఆడి రావడం జరుగుతుంది, ఆ ప్రోడక్ట్ కొనుక్కోవడం జరుగుతుంది. దాని ద్వారా మన బిజినెస్ కూడా వస్తుంది. కాబట్టి అప్పుడు మనం సక్సెస్ అవ్వచ్చు. రాంగ్ వేల్ ఇన్విటేషన్ ఇస్తే తెలియకుండా ఏదో ఒకటి చెప్పి అనుకోండి, సో అక్కడే ఫెయిల్యూర్ అవ్వడం కంపల్సరీ లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ ఉంటారు కదా, ఇందాక చెప్పాము కదా. బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ కి ఫస్ట్ మనం సక్సెస్ అవ్వాలి, రైట్ వేలు
మన ఇన్విటేషన్ ఇస్తే ఏ విధంగా సక్సెస్ అవుతాము, సో ఫెయిల్యూర్ ఏ విధంగా అవుతాము కూడా చూసుకోదాం లీడర్స్. సో మనం సక్సెస్ అవ్వాలి అంటే బెస్ట్ బిల్డ్ పర్సన్స్ కి పాజిటివ్ పర్సన్స్ ఉండాలి, థింకింగ్ పర్సన్స్ ఉండాలి. సో నెగటివ్ పర్సన్స్, ఓకే. సో మన రైట్ వేలు ఇన్విటేషన్ ఏ విధంగా ఇవ్వాలంటే ఫస్ట్ ఇందాక చెప్పినట్టు మనం ఒక బెస్ట్ పర్సన్స్ కి ఇవ్వాలి. అంటే మన బెస్ట్ ఎవరో ఉంటారు కదా, మేము చెప్తే ఏదైనా ఓకే అని ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సెకండ్ ఏంటంటే పాజిటివ్ పర్సన్స్ ఇవ్వాలి. తర్వాత థింకింగ్ పర్సన్స్, నెగటివ్ పర్సన్స్ అంటే మనం ఇలా స్టెప్ బై వెళితేనే ఫస్ట్ ఏ బిలీవ్, పాజిటివ్ థింకింగ్, నెగటివ్. లాస్ట్ పర్సన్ దగ్గర వెళ్ళినప్పుడు అప్పుడు మనకు ఆల్రెడీ ముగ్గురు వల్ల మన బిజినెస్ వస్తుంది కాబట్టి, మనకు శాలరీ ఉంటది కాబట్టి అని చూస్తే అప్పుడు మనం సక్సెస్ అవుతున్నాడు. సో సో మనం ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నాము అంటే ఫస్ట్ వెళ్ళడమే మనం నెగటివ్ పర్సన్ దగ్గర వెళ్తున్నాం, ఓకే. సెకండ్ థింకింగ్ పర్సన్ దగ్గర వెళ్తున్నాం. థర్డ్ పాజిటివ్ పర్సన్ వెళ్తున్నాం. ఫోర్త్ బెస్ట్ అండ్ బిల్డ్ పర్సన్ వెళ్తున్నాం. సో ఇక్కడ డిఫరెంట్ ఏదంటే మనము రైట్ వేలో వెళితే ఈజీగా సక్సెస్ అవుతాము, రాంగ్ వేలో వెళ్తే చాలా హార్డ్ గా సక్సెస్ అవుతాం. మ్యాక్సిమం ఫెయిల్యూర్ జరుగుతుంది. ఎందుకంటే సపోజ్ ఒక బిల్డింగ్ ఎక్కాలంటే ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలంటే డైరెక్ట్ గా మనం స్టెప్ లేకుండా ఒక లిఫ్ట్ లేదనుకోండి, స్టెప్ తో వెళ్ళాలంటే డైరెక్ట్ గా మనము 5 స్టెప్ 3 స్టెప్ కాలు పెట్టాలంటే సో అక్కడ ఇంజరీ జరగవచ్చు, లేకపోతే లెగ్స్ ప్రాబ్లం రావచ్చు. మనం తొందరగా అనుకున్న గమ్యం చేరలేము. అయ్యో ఇంత హైట్ ఉంది, ఇంత ప్రాబ్లం ఉంది అనిపిస్తా ఉంటుంది, అవునా? ఎందుకు? మనం ఫస్ట్ స్టెప్పే రాంగ్ పెడుతున్నాం. సో మనం ఒక స్టెప్ మీద పెట్టుకుంటూ వెళుతుంటే 1 ఫ్లోర్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో అప్పుడు ఏం చేస్ అప్పుడు మనం తెలియకుండానే స్టెప్ ఎక్కకుండానే 4 స్టెప్ ఎక్కేసరికి మనం ఫస్ట్ ఫ్లోర్ పోకుండానే కిందనే పడిపోతూ ఉంటాం. సో ఈ బిజినెస్ లో కూడా మనం సక్సెస్ ఎందుకు అవ్వట్లేదంటే ఫస్ట్ మనం నెగటివ్ పర్సన్ దగ్గర వెళ్తాం, చెప్తాం వాళ్ళకి పిలుస్తూనే ఉంటాం, మీటింగ్ రండి, మంత్లీ మీటింగ్ రండి, లేకపోతే 1-to-1 మీటింగ్ హోమ్ లో లేదా జూమ్ మీటింగ్ రండి అని వాళ్ళకి డైలీ చెప్తానే ఉంటాం, డైలీ మాట్లాడుతూనే ఉంటాం. వాళ్ళు మనకి రెస్పాండ్ అయ్యారు, వాళ్ళని దానికి చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఎక్కువ ఏది మనం ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు చాలా విసుగుతా ఉంటారు. అప్పుడు మనం కూడా ఏమంటది, "అబ్బా! ఏం ఇంత చెప్తాను వినట్లేదేంటి?" అప్పుడు మనం ఏమనుకుంటే ఎవరు వినట్లేదబ్బా! ఇది బిజినెస్ మా వల్ల కాదు అన్న స్టేజ్‌కి వస్తాం మనం. ఎందుకు అంటే ఫస్ట్ టైమ్ మనం చెప్పేదే నెగెటివ్ పర్సన్ అంత ఈజీగా మారతాడా? థింకింగ్ పర్సన్ కూడా అంత ఈజీగా మారతాడా? సో వీళ్ళిద్దరిని దాటుకొని వచ్చేసరికి మనం సగం ఎనర్జీ కోల్పోతాము. లేకపోతే చేసి 5-6 నెలల్లో 1 ఇయర్, 2 ఇయర్స్ చేసేస్తాము. లాస్ట్‌కి మనం ఈ పాజిటివ్ లేకపోతే బెస్ట్ పర్సన్ దొరికేసరికి అప్పుడు మనము ఈ బిజినెస్‌లో గూడా ఉండం. ఎందుకు అంటే స్టార్టింగ్ అన్నీ అయిపోయింది. ఇక ఆళ్ళు చూసి అందరూ ఇలాగే అంటారు, అందరూ ఇలాగే ఉన్నారు అనుకోని ఒకళ్ళని చూసి మనం అదే ఆలోచన చేస్తాం. బట్ అందరి మైండ్ సెట్ వేరే డిఫరెంట్ ఉంటాయి గదా! అక్కడ ఎందుకు మనం ఫెయిల్యూర్ అయ్యానంటే ఇది ఫస్ట్ మనం పర్సన్ దగ్గర వెళ్ళకుండా అనదర్ పర్సన్ దగ్గర వెళ్ళడం వల్ల మనకి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ మనం రైట్ వేలో వెళ్ళాలంటే బెస్ట్ పర్సన్ చెప్పాలి. బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఎవరు మన మాట వింటారు, ఎవడు ఆలోచన చేస్తారు, వాళ్ళకి మాత్రమే బిజినెస్ చెప్పాలి ఫ్రెండ్స్. లేకపోతే ఇది ఎప్పుడు నెగటివ్ పర్సన్స్ దగ్గర వెళితే మనం సక్సెస్ రాము. కాబట్టి ఇది కూడా ఆలోచన చేయాలి లీడర్స్. ఏ విధంగా మనం ఏ వేలో వెళితే మనం సక్సెస్ అవుతాము, ఏ వేలో వెళితే మనం ఫెయిల్యూర్ అవుతున్నాం. కాబట్టి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎవరైతే రాసుకోండి. లేకపోతే ఎందుకంటే నేను దీన్ని మిస్టేక్ చేశాను కాబట్టి నాకు అర్థమైంది. ఎందుకంటే మనం ఫస్ట్ గా చాలా మిస్టేక్ చేసాము, రాంగ్ వేలో ఇన్విటేషన్ ఇవ్వాల. ఇప్పుడు చాలా మంది వాళ్ళ దగ్గర ఇప్పుడు మళ్ళీ నేను ఇంత నేర్చుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళి ఇన్విటేషన్ అంటే వాళ్ళు ఏమి ఇయ్యారు. వాళ్ళు ఇప్పుడు మన మాట కూడా వినట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. ఎందుకంటే మనం స్టార్టింగే ఇన్విటేషన్ ఇచ్చి ఫెయిల్యూర్ అయిపోయి నెక్స్ట్ టైం వాళ్ళు ఫోన్ తీయరు. సో నెక్స్ట్ చూసుకుంటే రాంగ్ వే టు ఇన్విటేషన్ ఎందుకు మనకి ఏ విధంగా రిజల్ట్ అంటే ఫెయిల్యూర్, ఓకే. ఫస్ట్ మంత్ మనకి మనకి ఎమోషనలీ మనకి కనెక్టింగ్ అండ్ ఫాస్ట్ మన ప్రమోషన్స్ అంటే ఫస్ట్ మంత్ లే మనకి ఫెయిల్యూర్ అనేది ఏ విధంగా వస్తుందంటే నెగటివ్ పర్సన్స్. సో నెగటివ్ పర్సన్స్ రిజల్ట్ నో నో నో, అవునా? ఫస్ట్ మంత్ లే మనం జాయిన్ అయిన తర్వాత నెగటివ్ పర్సన్స్ కి జూమ్ మీటింగ్ జాయిన్ అవ్వనంటే జాయిన్ అవుతాడా? నో అంటాడు. లేదంటే మీరు ఒక గంట టైం ఇవ్వండి మీకు ఇంటికి వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఓకే అంటాడా? నో అంటాడు. లేదంటే మంత్లీ మీటింగ్ ఉంటుంది అమీర్పేటలో, లేకపోతే మన సూరారంలో మన చింతలు మన సార్లు వస్తారు రండి ఒక సండే రోజు అంటే ఏమంటాడు ఆయన?
సండే అంటే నాకు చాలా టైం ఉందండి, నాకు టైం లేదు అసలు, నాకు బిజీ ఉన్నాను, నేను అటు పోవాలి, ఇటు పోవాలి, లేకపోతే నేను ఖాళీ లేను, చూస్తానండి అంట. నెగెటివ్ పర్సన్ దగ్గర ఫస్ట్ మన రిజల్ట్ ఏమొస్తది? ఏది అడిగినా మీరు ఏది ఆప్షన్ ఇయ్యండి ఆయనకి. మీ ఇంటికి వస్తాను నో అంటాడు. లేతే మీరు మా ఇంటికి రండి ఇక్కడ రండి అంటే నో అంటాడు. లేకపోతే జూమ్ మీటింగ్ ఉంది 7కి లేకపోతే మార్నింగ్ 10:30కి జాయిన్ అవ్వండి అంటే దానికి నో అంటాడు. ఏది అడిగినా గానీ మాక్సిమం నో అనే ఆన్సరే వస్తది. సో, నో అనే ఆన్సర్ ఫస్ట్ మంత్ రిజల్ట్ మనకేమొస్తదంటే 0. ఓకేనా? మనం ఫస్ట్ మంత్ జాయిన్ అయినాము. ఫస్ట్ మంత్ మనం ప్రోడక్ట్ కొన్నాము. మనం బిజినెస్ చేద్దామని బయటికి స్టార్ట్ అయినాము. అప్పుడు అయిన తర్వాత మనం ఫస్ట్ నెగెటివ్ పర్సన్ దగ్గర పెడితే రిజల్ట్ ఏమొస్తదంటే ఫస్ట్ మంత్‌లో నో వస్తది. ఆ ఫస్ట్ మంత్‌లో మనకి రిజల్ట్ టోటల్ ఇన్‌కమ్ గాని, టోటల్ మన జాయినింగ్ గాని 0 అవుతది. సో, థింకింగ్ పర్సన్స్. థింకింగ్ పర్సన్ దగ్గర సెకండ్ టైమ్ మనం సెకండ్ మంత్ థింకింగ్ పర్సన్ దగ్గర ప్రాసెస్ డీలే. అంటే మనకి సెకండ్ మంత్‌లో కూడా మనకి రిజల్ట్ ఎందుకు 0 వస్తదంటే, థింకింగ్ పర్సన్ దగ్గర పెడితే ఆయన చాలా స్లో ఉంటాడు. ప్రాసెస్‌లో ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఆన్‌లైన్‌లో లేకపోతే మన వెస్టేజ్‌లో కూడా బ్యాంక్ అకౌంట్ గాని, పాన్ కార్డ్ యాడ్ చేస్తే ప్రాసెస్‌లో ఉంది అంటారు. ఒక రోజుకి చెప్పిన వెంటనే వాడు మనం యాడ్ చేసిన వెంటనే ఓకే అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు దానికి అనలైజ్ చేయాలి. పేరు, ఐడీ నంబరు, పాన్ కార్డు, పాస్‌బుక్ కరెక్ట్ ఉందా లేదా? నంబర్ కరెక్ట్ ఉందా లేదా? అని చూడడానికి కొద్దిగా టైం పడతది. సో, అక్కడ డిలే అవుతది మనకి. అవునా? అక్కడ డిలే అవుతది. ఇక్కడ కూడా మనం థింకింగ్ పర్సన్ దగ్గర పెడితే ఆయన ఆలోచన చేయడం వల్ల మనకి సెకండ్ మంత్ కూడా రిజల్ట్ అనేది 0 వస్తది లీడర్స్. ఓకే. సో, థర్డ్ మ థర్డ్ మంత్ చూసుకుంటే మనకేమవుద్దంటే పాజిటివ్ పర్సన్స్. సో, పాజిటివ్ పర్సన్ మనము సెకండ్ మంత్‌కి ఏం చేస్తామంటే పాజిటివ్ పర్సన్ దగ్గర వెళ్తాం. సో, ఆయన పాజిటివ్ పర్సన్ దగ్గర ఏముంటది మైండ్ సెట్ అండ్ నెగెటివ్. ఓకే. అండ్ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటది? సో, మాక్సిమం నెగెటివ్‌గా ఉంటది. ఓకేనా? ఎందుకు అంటే ఆయన మనము 3, 4 మంత్స్ ఆల్రెడీ ఎందుకంటే పాజిటివ్ పర్సన్స్ వింటూ ఉంటాడు కాబట్టి, ఆయన కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపియబట్టి, అప్పుడు మనం థర్డ్ మంత్ కూడా మనం ట్రై చేస్తే అక్కడ కూడా మనకి రిజల్ట్ అనేది 0 వస్తది. బెస్ట్ అండ్ బిల్డ్ పర్సన్ దగ్గర వెళ్తే మనకి వర్క్ స్టాపెడ్. సో, ఇక్కడ ఏమవుద్దంటే 4 మంత్స్ కూడా మన రిజల్ట్ 0. చూడండి. ఇప్పుడు నెగెటివ్ పర్సన్ దగ్గర వెళ్తే నో ఫస్ట్ మంత్ 0 వచ్చేసి. థింకింగ్ పర్సన్ దగ్గర వెళ్తే అక్కడ మనం ప్రాసెస్‌లో సెకండ్ అక్కడ 0. సో, థర్డ్ దగ్గర పాజిటివ్ పర్సన్ దగ్గర వెళ్తే మన మైండ్ సెట్ ఏమవుతుందంటే నెగెటివ్‌గా అయిపోతది. ఇది మన బిజినెస్ చేయాలనుకున్న మన మైండ్ నెగెటివ్ అవ్వడం వల్ల మన ఆలోచన ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు పర్సన్ దగ్గర వెళ్ళాము. అక్కడ నో ఎక్కువ రిజెక్షన్ వచ్చినాయి. ఆ తర్వాత డిలే ఎక్కువైపోయింది 2, 3 మంత్స్. సో, మనం థర్డ్ మంత్‌లో మన మైండ్ సెట్ ఏమవుతుందంటే నెగెటివ్‌గా అయిపోతుంది. ఓకే. మనం అప్పుడు ఏం చేస్తాం నెగెటివ్ అవ్వడం మనం చేయలే బిజినెస్. అప్పుడు థర్డ్ మంత్ కూడా 0 అయిపోతాం. సో, ఫోర్త్ మంత్‌కి మనం బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్ దగ్గర వెళ్ళేసరికి అప్పుడు మన వర్క్ అనేది స్టాప్ చేసేస్తాం. ఓకే. మనం ఫోర్త్ పర్సన్ మన మంచి పర్సన్ దగ్గర వెళ్ళేసరికి మన ఈ బిజినెస్‌లోనే ఉండం. మొత్తం వర్క్ అనేది స్టాప్ చేసేస్తాం. ఇది నా వల్ల కాదు, నా వల్ల కాదు అని చెప్పి వదిలేసి లేకపోతే వేరే బిజినెస్ చేద్దాంలే, లేకపోతే వేరే దగ్గర జాయిన్ అవుదాము, లేకపోతే వేరేది ఇంకేమైనా బిజినెస్ చేద్దాము అనే ఆలోచన వస్తాయి లీడర్స్. ఎందుకు అంటే మనము రాంగ్ ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం వల్ల మన జాయిన్ ఫస్ట్ మంత్‌లో మనకు ఎంఎస్‌సి అక్కడ లాసు, వాళ్ళు కారొస్తున్నాయి, లక్షలొస్తున్నాయి. అక్కడ బీబీ మేడం ఎల్‌కేజీ ఏమి చదువుకోలేదు. ఆ మేడం 4,00,000 సాలరీ తీసుకుంటుంది. చేయనివాడు 4,00,000 సాలరీ తీసుకుంటుడు. చనిపోయినా గాని భార్య సాలరీ ఇస్తది కంపెనీ ఇవన్నీ విన్న తర్వాత మనకు బాగా ఎమోషన్స్ అయిపోతాం. మనం కనెక్ట్ అయిపోతాం. మన ముందే రామారావు సార్ కార్ తీసుకొచ్చిండు. వాళ్ళదే కార్ ఉంది. అన్నీ చూసేసరికి అన్నీ మనం ఎమోషన్స్ అయిపోయి మనం బయటికి వెళ్లి ఎలా చెప్పాలో తెలియకుండా రాంగ్ వేలో ఇంప్రెషన్ ఇస్తే లాస్ట్‌కి మనకొచ్చేసరికి రిజల్ట్ అనేది 0 వస్తది లీడర్స్. కాబట్టి సో, మనం రైట్ వాల్యూ ఇచ్చి ఇన్విటేషన్ ఇయ్యడం వల్ల మనం ఏ విధంగా సక్సెస్ అవుతాం అనేది చూసుకుందాం. ఫస్ట్ మంత్‌లే రైట్ వేలో మనం సో, ఇక్కడ మనం రిజెక్షన్ ఎందుకొచ్చిందంటే సో, ఫస్ట్ మంత్ మనం ఎమోషన్స్ అయినాము, కనెక్ట్ అయినాము, ఫాస్ట్ ప్రమోట్ చేసేసినాం. ఓకే. సో, ఇక్కడ ఫెయిల్యూర్ రీజన్ ఏదంటే మనకి ఎమోషన్స్‌లీ కనెక్ట్ ఎక్కువైపోయారు. ఓకే. సో, మనకు సక్సెస్ అవ్వాలి, రైట్ వేలో ఇన్విటేషన్ అయ్యాలంటే ఎవరైనా ఏం చేయాలంటే ఫస్ట్ మంత్ అబ్జర్వేషన్ అండ్ బేసిక్ వర్క్ అండ్ స్టార్ట్.
సక్సెస్ అవ్వాలి అంటే రైట్ వేలో మనం ఇన్విటేషన్ ఇవ్వాలి. రైట్ వేలో మనం వెళ్లి సక్సెస్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ మంత్ జాయిన్ అయిన వెంటనే, లేకపోతే మనం ఫస్ట్ మంత్ ప్రోడక్ట్ కొన్న వెంటనే, ఫస్ట్ మంత్ మన క్లాస్ విన్న వెంటనే, లేకపోతే బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం అబ్జర్వేషన్ అనేది చేయాలి. అబ్జర్వ్ చేయాలి. ఏది ఇది? అసలు ఈ బిజినెస్ ఎట్లా స్టార్ట్ అయింది? ఎప్పుడు స్టార్ట్ అయింది? దీని ఎండీ ఎవరు? సో, దీని క్వాలిటీ గురించి గాని, ఓకే. దీని బేసిక్ అంటే ఇది ఎలా వర్క్ చేయాలి? దీని బేసిక్ నాలెడ్జ్ అంటే పీవీ అంటే ఏంటి? పాయింట్స్ అంటే ఏంటి? ఆ! డీడీ డీపీ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటే ఏంటి? లేకపోతే కొన్ని ప్రొడక్ట్స్ నాలెడ్జ్ గాని, లేకపోతే దీనిలో 8% అంటే ఏంటి? 12% అంటే 16% అంటే ఏంటి? సో, చిన్న చిన్న కొన్ని బేసిక్ నేర్చుకోవాలి. బేసిక్ ఫస్ట్ మంత్‌లోనే కొన్ని మనం అంటే ఇన్విటేషన్స్ ఇంజిన్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి? లేకపోతే ఐడీ ఏ విధంగా ఎయాలి? అనేది కొన్ని బేసిక్ అనేది మనం నేర్చుకోవాలి. రైట్ వేలో వెళ్ళాలి అంటే పర్సన్స్ ఈవెన్ ఇన్ ఫస్ట్ మంత్‌లే మనం నేర్చుకోవాల్సింది ఏదంటే ఫస్ట్ ఈ కంపెనీ ప్రొఫైల్ నేర్చుకోవాలి. సెకండ్ ఏ విధంగా ఐడీ నేర్చుకోవాలి. ఓకే. స్టార్ట్ తర్వాత మనకి డీపీ ప్రైస్ గాని, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ గాని, పాయింట్స్ అంటే ఏంటి? పీవీ అంటే ఏంటి? సో, పర్సెంటేజ్ ఏంటి? ఏ విధంగా క్యాల్కులేట్ ఇస్తారు? సో, మనం అది అబ్జర్వ్ చేయాలి. సో, ఆ విధంగా మనం అబ్జర్వ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే బెస్ట్ డెలివర్డ్ పర్సన్ దగ్గర వెళ్తాం. ఒకవేళ మనం ఫస్ట్ మంత్‌లోనే మనము ఫా ఫాస్టెస్ట్ 8% అవ్వాలి అంటే సెకండ్ మంత్, ఓకే. ఫస్ట్ మంత్‌లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి. మనం రాంగ్ వేలో మనము ఫస్ట్ మంత్‌లోనే చెప్పేసాం. ఓకే. అక్కడ నో రిజెక్షన్ వచ్చింది. ఇక్కడ ఏముందంటే మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మంత్ మనమని నేర్చుకున్నాము. నేర్చుకున్న తర్వాత సెకండ్ మంత్‌కి మనం బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్ ఎవరికి ఏ విధంగా చెప్తే ఈ బిజినెస్ అర్థమవుతది, లేకపోతే మనం సక్సెస్ అవుతాయని ఆలోచన చేసి, మనం సెలెక్ట్ చేసి ఫస్ట్ ఏం చేశాను, బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్ దగ్గరికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి రిజల్ట్ ఏ విధంగా వస్తుందంటే, మనం ఫస్ట్ మంత్, సెకండ్ మంత్‌లో మనకి 8% అవ్వచ్చు. 8% అవ్వడం వల్ల మంత్‌కి మనకు 250-300 క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అదే విధంగా మనకి 12% మనకి ఫస్ట్ మంత్‌లోనే 300 దాకా తీసుకోవచ్చు లీడర్స్. 300 పాయింట్స్ అంటే మాక్సిమం మనకి 300 పాయింట్స్ 8% అవుతారు కదా! సో, ఆ విధంగా మనం బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్ దగ్గర పెడితే ఫస్ట్ మంత్‌లోనే సెకండ్ మంత్‌లోనే మనము 8% ఈజీగా అవ్వచ్చు. అదే మీరు థర్డ్ మంత్‌లో అయితే ఈజీగా మనము ఓ రూ. 1000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. రిజల్ట్. ఓకే. ఫస్ట్ మంత్‌లో మనకి ఈజీ ఆహ్, ఏం రా మన ప్రొడక్ట్స్ కొన్నాం. మనం అబ్జర్వ్ చేసాం. బిజినెస్ ఏం లేదు. సెకండ్ మంత్ స్టార్ట్ చేసాం. థర్డ్ మంత్ స్టార్ట్ చేసేసరికి మనకి వెరిఫై రావడం జరిగింది లీడర్స్. సో, తర్వాత మనం సో, ఒక విధంగా మనం పాజిటివ్ పర్సన్ దగ్గర మనం వెళితే ఏమవుతుందంటే, మన బ్రాంజ్ డైరెక్టర్ అవ్వే ఛాన్సెస్ చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఓకే. ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి మనము 5,000-10,000 పాయింట్స్ కూడా వస్తాయి మనకి. సో, అక్కడి బ్రాంజ్ అవుతే మనకు 5,000-10,000 సాలరీ కూడా వస్తాయి లీడర్స్. ఫిఫ్త్ మంత్‌లో కూడా మనం ఏ విధంగా సాలరీ తీసుకోవాలి అంటే బ్రాంజ్ డైరెక్టర్ అయితే 16% క్యాల్కులేషన్ ఇస్తది కంపెనీ. అప్పుడు మనం 5,000-10,000 దాకా సాలరీ తీసుకోవచ్చు. ఫిఫ్త్ మంత్‌లోనే. ఓకే. సెకండ్, థర్డ్, ఫోర్త్ మంత్ మనం వర్క్ చేస్తే వాళ్ళ ద్వారా టీమ్ రావడం వల్ల మనం ఫిఫ్త్ మంత్ పాజిటివ్ పర్సన్ దగ్గరికి వెళ్ళేసరికి మనం బ్రాంజ్ డైరెక్టర్ రావచ్చు లీడర్స్. ఓకే. సో, థింకింగ్ పర్సన్ దగ్గర వెళ్తే లాస్ట్‌కి సిల్వర్ అండ్ గోల్డ్ డైరెక్టర్ రావచ్చు. 12 మంత్స్‌కి మనము సిల్వర్ అండ్ గోల్డ్ డైరెక్టర్ రావచ్చు. 12 మంత్స్‌కి మన సాలరీ మినిమమ్ 20,000-30,000 సాలరీ తీసుకోవచ్చు. మనకి 1 ఇయర్‌లోనే లీడర్స్ 1 ఇయర్‌లో మనకి ఎక్కడైనా ఇంత సాలరీ ఇస్తారా? మనం ఎక్కడైనా జాబ్‌కెళ్ళాలి. ఫస్ట్ టైమ్ ఫ్రెషర్‌కి జాబ్‌కి ఎక్కడైనా హైదరాబాద్‌లో 20 లేకపోతే 18,000, 15,000 సాలరీ బీటెక్ చదువుకున్నోళ్ళకి అంతే ఇస్తది కంపెనీ. అంతేగాని మనకి 20,000, 30,000 ఎక్కడైనా ఇస్తారా? ఎందుకు మనం 12 మంత్స్‌లోనే ఇంతగా రిచ్ అయినామంటే ఎందుకంటే బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్స్ ఆల్రెడీ బిజినెస్ చేస్తూనే ఉంటాడు. పాజిటివ్ పర్సన్స్ కూడా ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేస్తూనే ఉంటాడు. మనము ఆ బిజినెస్ అన్ని చూపిసి థింకింగ్ పర్సెంటేజ్ చూపిసామనుకోండి, ఆయన కూడా స్పీడ్‌గా చేయడం వల్ల మనకి 1 ఇయర్‌లోనే 30,000 సాలరీ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్కడ ఎంత జాబ్ చేసినా బీటెక్ చదువుకొని చాలా మంది ఎంతో కష్టపడి పడుతున్నాం. ఎవరికింత సాలరీ ఉంది చెప్పండి? లేకపోతే చాలా మంది నర్సులు గాని, లేకపోతే ఏఎన్‌ఎం చాలా మంది జాబ్ చేసి చిన్న చిన్న జాబ్ చేస్తా ఉంటారు. వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటది. 8 గంటలు డ్యూటీ చేయాలి, లేదా 12 గంటలు డ్యూటీ చేయాలి. అక్కడ చెప్పిన మాట వినాలి. ఆ! ఎంత అక్కడ ఇచ్చే సాలరీకి
మనం ఎంత మాట అనిపించుకోవాలి, లేకపోతే వాళ్ళు చెప్పింది వినాలి. లీవ్ విషయం గురించి కానీ ఏ విషయాన్ని కూడా కంపల్సరీ మనం అడగాలి. అడగకుండానే మనకి అక్కడ ఆయన లీవ్ ఇయ్యడు. మనం అడగకుండానే మన డ్యూటీ వెళ్ళకపోతే డ్యూటీ తీసేస్తారు. ఓకే. అంత రిస్క్ ఉంటాయి. బట్ ఇక్కడ మన జాబ్ ఇది. నేనే కంపెనీ ఎండీ అనుకో, నేనే కంపెనీ సీఈఓ అనుకోని జాబ్ చేయొచ్చు. మనం ఇంట్లో ఉన్నా కూడా 20,000-30,000 సాలరీ తీసుకోవచ్చు. ఈ జనరేషన్ 20,000-30,000 ఇంట్లో కూర్చొని లేడీస్ కానీ ఖాళీ ఉన్న వాళ్ళకి పార్ట్ టైమ్ గా 20,000-30,000 సరిపోదా లీడర్స్? ఇంత ఇంతగా వర్క్ ఎక్కడ ఇస్తారు? ఎవరు ఇస్తారు? మనం పార్ట్ టైమ్ గా ఈరోజు డ్యూటీ చేస్తూ బయట మనం పార్ట్ టైమ్ జాబ్ చేయాలంటే మంత్లీ మనకి 20,000-30,000 ఎవరు ఇయ్యారు? బట్ అక్కడ ఎంత హార్డ్ వర్క్ ఉంటది, కష్టపడాలి, గంట గాని ఓవర్స్ కానీ ఇంత మనీ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ వన్స్ అగైన్ మనం బిజినెస్ డెవలప్ చేసుకొని, టీమ్ డెవలప్ చేసుకొని, ఆ బేసిక్ నేర్చుకొని వర్క్ స్టార్ట్ చేస్తే 1 ఇయర్ లోనే మనం పర్ మంత్ 30,000 సాలరీ తీసుకోవచ్చు లీడర్స్. ఓకే. సో లాస్ట్ కి నెగటివ్ పర్సన్ దగ్గర వెళ్తే స్టార్ అండ్ డైమండ్ డైరెక్టర్ అవుతే మనకి 18 మంత్స్ ల 40,000-50,000 సాలరీ తీసుకోవచ్చు. ఇది ఈజీ లీడర్స్. చాలా మంది ఇంత వస్తుందా అనుకుంటారు కానీ ఇది 100%. ఎందుకంటే నేను ఒకప్పుడు ఈ క్లాస్ వినిన తర్వాత నేను ఇంపాసిబుల్ అనుకున్నాను. బట్ దీనిలో టీమ్ ఉంటే 1 ఇయర్ లో చాలా మంది గోల్డ్ డైరెక్టర్ 1 మంత్ 2 మంత్స్ లోనే స్టార్ డైమండ్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. సో 1 ఇయర్ లో కూడా డైమండ్ లేకపోతే స్టార్ కూడా చాలా మంది అయినారు. కొంత టైం తీసుకుంటున్నారు. అదే కొందరు మన నెగటివ్ పర్సన్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ చేస్తే మనం 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయినా కానీ మనం బ్రాంజ్ కూడా కాము, సిల్వర్ కూడా కాము. అదే కదా మనం బెస్ట్ పర్సన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేస్తే మన 2 సంవత్సరాలే కూడా మన నెలకి 50,000 శాలరీ తీసుకోవచ్చు లీడర్స్. ఎక్కడైనా ఇది పాసిబుల్ ఉందా? ఎక్కడైనా బయట ఇండస్ట్రీలు కానీ బయట గవర్నమెంట్ జాబ్ ఎక్కడైనా ఇది సాధ్యమంటారా? సాధ్యం లేదు. బట్ మన కంపెనీలో మన గౌతమ్ బాలా గారు బెస్ట్ ఆప్షన్ ఇచ్చారు. మీరు 1 మంత్ లో మీరు లక్షలు సంపాదన చేసుకోవచ్చు. మీరు ఎంత బిజినెస్ చేయగలరుతో మీ చేతిలో ఉంది. మీరు రైట్ వేలో తీసుకువెళ్తే బిజినెస్ మీరు ఎంతైనా ఇన్కమ్ చేయొచ్చు, ఎంత నేరం చేయొచ్చు. లేదా 12 మంత్స్ తర్వాత మనం 1 ఇయర్ లో బయట మనం 1 ఇయర్ ఇంక్రిమెంట్ మహా అయితే 5,000 3,000 కూడా పెంచుతారు. 30,000 35,000 అవుతుంది. బట్ ఇక్కడ చూడండి 1 ఇయర్ లో మనం 50,000 సంపాదన చేసే ఆప్షన్ ఉంది. లేకపోతే మంత్లీ కూడా ఇప్పుడు 12 మంత్లీ మనం 30,000 వస్తే, లేకపోతే 13 మంత్స్ కి 35,000 50,000 కూడా తీసుకోవచ్చు మన బిజినెస్ కాబట్టి. సో ఇంత ఈజీ పర్సన్స్ ఈ విధంగా మన రైట్ వేలో వెళ్తే 18 మంత్స్ లేదా 2 సంవత్సరాల లీడర్స్ మనం అనుకున్న ఇన్కమ్ 50,000 కూడా తీసుకోవచ్చు. 10 ఏళ్ళు 10 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్న వాళ్ళకి ఈరోజు 50,000 60,000 70,000 శాలరీ ఉంది లీడర్స్. ఎంతో కష్టపడి వాన పడ్డ, ఇంట్లో ప్రాబ్లం ఉన్నా, హెల్త్ బాగాలేకపోయినా కానీ డ్యూటీకి వెళ్ళాలి. చాలా మందికి చూస్తా ఉండండి. ఇప్పుడు 8,000 10,000 వచ్చే శాలరీ కాంట్రాక్ట్స్ చాలా మంది హెల్త్ ఎంత బాగున్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కంపల్సరీ డ్యూటీకి వెళ్ళాలి. ఓకే. వెళ్తేనే శాలరీ ఇస్తే లేదా లేదు. లీవ్ ఇయ్యరు, అడగాలి. ఎంత ఇబ్బంది ఉంటది. లేడీస్ కూడా చాలా జాబ్ చేస్తూ ఉంటారు. ఎంతో ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంట్లో వర్క్ చేయాలి, ఇంట్లో అన్ని చూసుకోవాలి, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఇంత 8,000 10,000 15,000 కి ఇంత కష్టపడుతున్నారు లీడర్స్. ఇంత ఇబ్బంది పడి నెలకి 15,000 శాలరీ చేయడానికి చాలా కష్టంగా ఉంది. బట్ ఇక్కడ గౌతమ్ బాల బెస్ట్ ఆప్షన్ ఇచ్చారు మనకి. మీరు 1 ఇయర్ 2 సంవత్సరాలు దీనిలో నేను చెప్పినట్టుగా మీరు రైట్ వేలు వెళితే, రైట్ వేలు నేను చెప్పినట్టు కంప్లీట్ ప్రాసెస్ ఫాలో అవుతే మీరు మంత్లీ 40,000 50,000 లక్ష కూడా శాలరీ తీసుకోవచ్చు. ఏది బెటర్ అంటారు మీరు? బయట చేసే జాబ్ 8 గంటలు 10 గంటలు చేసి 10,000 20,000కి అంత కష్టపడుతుంటే ఇక్కడ ఎందుకు మనకు రోజుకి 2 గంట, రోజుకి గంట లేదు రోజుకి హాఫ్ అన్ అవర్ లేకపోతే రోజుకి హాఫ్ డే ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు ఇది నాది బిజినెస్ అని అనుకుంటే, ఎవరు నాది బిజినెస్, నేను దీనిలో శాలరీ తీసుకోవాలి, నేను దీనిలో లక్షలు తీసుకోవాలి, వేలు తీసుకోవాలి, ఎవరు ఆలోచన చేస్తారో, ఎవరు డ్రీమ్ పెట్టుకుంటారో వాళ్ళు మాత్రమే కంపెనీ 50,000 లక్ష కూడా శాలరీ ఇస్తుంది లీడర్స్. ఎవరిది నాది కాదు, ఏదో సమయం ఉన్నప్పుడు లేకపోతే వీలు ఉన్నప్పుడు చేద్దాంలే చూద్దాంలే అంటే దీనిలో మన ఎటువంటి ఇన్కమ్ కూడా తీసుకోము. మనం ఫెయిల్యూర్ అయిపోతాము. ఫెయిల్యూర్ అయిపోయి బయటకు వెళ్ళి దాని కార్ వస్తుంది, డబ్బులు వస్తుంది, ఏం రాదబ్బా అని వెళ్ళి మనమే స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం రైట్ వేలు వెళ్ళలేదు కాబట్టి. రైట్ వేలు వెళ్తే నువ్వు ఈజీగా శాలరీ తీసుకుంటాం. రాంగ్ వేలు వెళ్ళాం కాబట్టి ఫెయిల్యూర్ అయినాం. రైట్ వేలు వెళ్తే మనం ఈజీగా శాలరీ తీసుకోవచ్చు లీడర్స్. ఎందుకంటే చాలా బయట ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలా జాబ్స్ కానీ ఇప్పుడు మనం యుద్ధం జరుగుతుంది కదా, దాని వల్ల కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఐటీ రంగాల్లో కూడా. ఎందుకంటే ఏ రావడం వల్ల చాలా మంది జాబ్లు వెళుతున్నారు. ఓకే. కష్టం ఉంది. సో ఇది ఒక బెస్ట్ బిజినెస్. ఇది డైలీ రొటీన్ బిజినెస్ కాబట్టి మనం ఈజీగా సక్సెస్ తీసుకోవచ్చు లీడర్స్.
సో టీమ్ డూప్లికేషన్స్. ఓకే, మనం చేయాల్సింది ఏంటంటే దీనికి క్రౌన్ డైరెక్ట్ రావాలంటే 24 months మనకి 70,000-90,000 శాలరీ తీసుకోవచ్చు లీడర్స్. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలంటే మన ఈ 4th పర్సన్స్ అన్ని అయిన తర్వాత ఒక 2 years తర్వాత మన టీమ్ డూప్లికేషన్ చేయాలి. ఓకే, జిరాక్స్ ఎలాగంటారు, లేకపోతే కాపీ పేస్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేస్తూ వెళ్ళాలి. టీమ్ కి కావాల్సినంత నాలెడ్జ్ ఇవ్వాలి, లేకపోతే టీమ్ కి కావాల్సినంత సపోర్ట్ ఇవ్వాలి, టీమ్ కి కావాల్సినంత వర్క్ చేస్తే మనకి ఈ 2 years లేదా 3 years లో మనం క్రౌన్ డైరెక్టర్ అవుతాము. సో పర్ మంత్ మనకు శాలరీ ఎంత వస్తుంది? 70,000-90,000 వస్తుంది లీడర్స్. ఓకే, మనకు 2 సంవత్సరాలే లక్ష శాలరీ ఎక్కడైనా మనం సంపాదన చేసినామా? ఆలోచన చేయాలి లీడర్స్. ఎంత ఎవరు చదువుకున్న వాళ్ళు కూడా ఓ 2 years లోనే ఎవరు ఐఐటి చదివిన ఎవరో ఫారెన్ లో జాబ్ వస్తే వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. మన ఇండియాలో అయితే మనకు 2 years లో లక్ష శాలరీ ఫ్రెషర్ ఎవరు తీసుకోలేదు. సో ఇక్కడ కంపెనీ మనకి ఏం చెప్తుందంటే, మీరు ఫ్రెషర్ అయినా, మనకు చదువు లేకపోయినా మీరు జస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, ప్రోడక్ట్ వాడండి, ప్రోడక్ట్ గురించి నేర్చుకోండి, కంపెనీ గురించి బేసిక్ నేర్చుకోండి, ప్రాసెస్ ప్రకారంగా మీరు ఫాలో అవుతే 2 సంవత్సరాలు మీరు లక్ష శాలరీ తీసుకోవచ్చు. ఓకే, ఇది పాజిబుల్ లీడర్స్. ఎందుకంటే చాలా మంది ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మాకన్నా ముందే శాలరీ తీసుకుంటున్నారు, మేము చూస్తూనే ఉన్నాం. మనం ఎందుకు తీసుకోవట్లేదంటే మనం రాంగ్ వేలో ఇన్విటేషన్ ఇచ్చాం కాబట్టి మనం అనేది ఫెయిల్యూర్ అవుతున్నాం. సో కంపెనీది మిస్టేక్ కాదు, లేదా మీ అప్లైన్ మిస్టేక్ కాదు. ఓకే లీడర్స్, మనం ఫెయిల్యూర్ అయ్యానంటే మనదే మిస్టేక్ అనుకోండి. అంతేగాని ఎవరో వాడికి చెప్తే వాడు ఇది అన్నారు, వీడికి చెప్తే వాళ్ళు అట్లా మాట్లాడారు, నేను వాళ్ళు చెప్పడం ఏంది, వీళ్ళు చెప్పడం ఏంది అని అనుకుంటే అది తప్పది. ఓకే, ఇక్కడ కూడా రైట్ వేలో ఇన్విటేషన్ ఇచ్చి సక్సెస్ అవ్వాలి చాలా మంది. వాళ్ళు ఎట్లా సక్సెస్ అయినారు, మనం ఎట్లా సక్సెస్ అవ్వలేకపోయినాం అంటే అది మనదే మిస్టేక్. కాబట్టి మన ఎదుటి మనిషిని రాంగ్ అని చెప్పకూడదు. మన వల్ల కాలేదు కాబట్టి మనం సైడ్ కావాలి, కానీ బ్యాడ్ ఈ కంపెనీ గురించి బ్యాడ్ చెప్పడం కానీ చేయకూడదు లీడర్స్. రైట్ వేలో పెడితే చాలా తీసుకుంటాడు, రాంగ్ వేలో పెడితే 0 ఇన్కమ్ వస్తుంది లీడర్స్. సో థ్యాంక్ యూ లీడర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ లీడర్స్.